శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః కార్తీక మాసం వచ్చేసింది. చక్కగా శివాభిషేకాలు, విష్ణుమూర్తికి అర్చనలు, అలంకారాలు, అమ్మవారికి అర్చనలు, స్నానాలు, జపాలు, హోమాలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇచ్చాటి వాటన్నిటితోనూ ప్రతి ఆలయము, ప్రతి నది, ప్రతి చెరువు, ప్రతి బావి, అలాగే ప్రతి ఇల్లు కూడా కళకళలాడిపోతూ ఉంటాయి. శివనామస్మరణ, వైష్ణవ నామస్మరణ అంటే విష్ణు నామస్మరణ, వీటితో ప్రతి మనిషి కూడా పులకించిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే శివాభిషేకం చేసుకోవడానికి చాలా మంది భక్తులు ఆలయాలకు వెళ్తారు. అయితే ఈ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని శివాభిషేకం చేసుకోవచ్చా, స్త్రీలకి అర్హత ఉన్నదా అని చెప్పి ఒక్కసారి విచారణ చేసుకుంటే, శివాభిషేకానికి స్త్రీలు అర్హులు కారు. కొన్ని దేవాలయాలలో, కాశీలో కానీ, అలంపూర్లో కానీ, ఇలా కొన్ని దేవాలయాలలో స్త్రీలని అనుమతిస్తున్నారు. అంటే అక్కడ ఆలయాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా కొన్ని నియమాలు పెట్టుకుని ఉన్నారు కాబట్టి అలాంటి చోట్ల స్త్రీలని అనుమతిస్తున్నారు. కానీ ఇంకా ఎక్కడా కూడా స్త్రీలకి అర్హత లేదు. శివాభిషేకం తప్పనిసరిగా పురుషులే చేయాలి. ఇది గుర్తు పెట్టుకొని స్త్రీలు శివాభిషేకానికి అన్ని పురుషులకి అమర్చాలి. అభిషేకానికి నీరు, అలాగే అర్చన చేయడానికి పువ్వులు, తదుపరి నివేదన చేయడానికి ప్రసాదము, ఇవన్నీ కూడా సమకూర్చాలి. వాటిని తయారు చేసి పెట్టాలి తప్ప శివాభిషేకం మటుకు అది ఏకరుద్రమైన, ద్వాదశ రుద్రాలైనా, ఎన్ని రుద్రాలతో అభిషేకం చేసుకున్నా కూడా అభిషేకం అనేది స్త్రీలు చేయరాదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మా ప్రేక్షకులు గ్రహించగలరు. నమస్కారం.